వెల్కమ్ టు 99 టీవీ స్పెషల్ ఇంటర్వ్యూ. నేను మూల శ్రీనివాస్, నాతో పాటు ఉన్నారు కొండ దేవయ్య పటేల్. ఆయన మున్నూరు కాపు సంఘం రాష్ట్ర పటేల్ అధ్యక్షుడు. ఇక మొత్తానికి మొన్న పంచాయతీ ఎన్నికల్లో మరి కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసము తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఖచ్చితంగా కేంద్రం నుంచి వచ్చే 15th ఫైనాన్స్ కమిషన్ నిధుల విషయంలో కావచ్చు, తెలంగాణ గ్రామాల అభివృద్ధి జరుగుతాయి కనుక పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్నాం, అందరూ కూడా సహకరించాలని చెప్పిన నేపథ్యంలో బీసీ నినాదం ఒకవైపు, 42% బీసీ రిజర్వేషన్ల పోరాటం మరొక వైపు కొనసాగుతున్న నేపథ్యంలో అందరూ కూడా మరి ఇక రాష్ట్ర ప్రభుత్వాన్ని సహకరించాలనే అంశంతో కొంత శాంతియుతంగానే ఎన్నికలు కూడా పూర్తయిన పరిస్థితి. అయినప్పటికీ కూడా గెలిచిన సర్పంచుల్లో 50% అంటే 50% పైగా బీసీలే సర్పంచులు కావడం అయితే నిజంగా బీసీ ఉద్యమంలో ఇదొక కీలక మైలురాయిగా చెప్పుకోవచ్చు. ఇక మరి మరొక వారం రోజుల్లో కూడా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా ప్రభుత్వం ఇవ్వబోతుంది. అయితే ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఖచ్చితంగా పార్టీ గుర్తులు ఉంటాయి కనుక మరి ఇప్పుడైనా 42% బీసీ రిజర్వేషన్ల అంశంలో మరి ప్రభుత్వం ఏదైతే 50% సీలింగ్ సుప్రీంకోర్టులో ఉన్నదాని ప్రకారమే ఇప్పుడు రిజర్వేషన్లు వర్తింపజేస్తుందా, లేకుంటే మరి పార్టీ పరంగా ఇస్తారా, ఇలాంటి అంశాల్లో మరి బీసీలు ఏమో ఆలోచిస్తున్నారు అనే అంశంలో మనతో మాట్లాడేందుకు కొండ దేవయ్య పటేల్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదు. అన్న నమస్తే. నమస్తే అండి. ఓవరాల్గా గ్రామ పంచాయతీ ఎన్నికలు ఒకసారి, తర్వాత ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు మరొకసారి, తర్వాత జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు, అంటే మూడు దఫాల్లో పూర్తిగా అన్ని ఎన్నికలు పూర్తి చేయాలి. ఒకసారి స్థానిక సంస్థలు, ఒకసారి మున్సిపల్, తర్వాత మరొకసారి జిహెచ్ఎంసీ. కానీ ప్రభుత్వం చాలా తెలివిగా మరి కేంద్రం నుంచి వచ్చే నిధుల కోసం ఆ నిధులు రావని చెప్పి మొన్న రిజర్వేషన్ల అంశం విషయంలో అంటే పార్టీ గుర్తులు ఉండవు కనుక పార్టీ పరంగా ఇస్తున్నామని చెప్పారు. అయినప్పటికీ కూడా పంచాయతీ ఎన్నికల్లో నిజంగా బీసీల విప్లవం అయితే కనిపించింది, ఆ చైతన్యం కనిపించింది. బీసీ అభ్యర్థులు 50% గెలిచారు. మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల కోసం బీసీ నాయకులుగా మీరు ఏం చేస్తున్నారు? 42% రిజర్వేషన్ ఇస్తాము, ప్లస్ అది వచ్చేదాకా కూడా రాజ్యాంగ సవరణ చేసేదాకా కూడా ఎన్నికలు పెట్టాము, సర్పంచ్ ఎన్నికలు పెట్టామని కూడా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మరి పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా మాట్లాడినారు. మేము తెలంగాణ బంద్ గురించి మేము గాంధీ భవన్ వెళ్ళినప్పుడు కూడా, కానీ వారు మాత్రం మాట మీద లేకుండా కనీసం బీసీ సంఘాలను ఎవరిని కూడా ముఖ్యమంత్రి గారు పిలిచి మరి ఇలాంటి పరిస్థితి ఉంది, మరి ఇది పార్టీ గుర్తులు కావు కదా, మేము దానిలో ఎక్కువ సంఖ్యలో మేము ఇస్తాము అని చెప్పేసి కూడా ఏ రోజు కూడా పిలవకుండా వాళ్ళు అడావుడిగా ఎన్నికలు పెట్టినారు. కొంతమంది బీసీ సంఘ నాయకులను కూడా మాట్లాడకుండా వాళ్ళు చేస్తారు. అది కనిపించింది కూడా మాకు. ఎందుకంటే మేము బీసీ జేఏసీ ఏర్పడినప్పుడు ఆర్ కృష్ణయ్య గారిని చైర్మన్గా, నేను స్టేట్ కన్వీనర్గా, కొంతమందిని కో కన్వీనరు, వైస్ చైర్మన్, వర్కింగ్ చైర్మన్ అని కొంతమంది పెట్టిన వాళ్ళందరూ కూడా వెనుకకి వెళ్ళిపోయినారు. ఎవరు కూడా మళ్ళీ దాని తర్వాత కూడా ఎవరు మాట్లాడలేదు. ఏంటంటే కంటి తుడుపుగా మాట్లాడినారు తప్ప కానీ ఎవరు కూడా హృదయంలోకి వెళ్ళి మాట్లాడాలి వాస్తవంగా చెప్పాలంటే. ఎందుకంటే నేను బీసీ బిడ్డను, రైతు బిడ్డను, ప్లస్ మున్నూరు కాపు సంఘంకి 2 దశాబ్దాల నుంచి పోరాటం చేస్తున్నాను. బీసీలో కూడా కలుపుకొని పోవాలి. బీసీడీలో ఉన్న మున్నూరు కాపులు కూడా 136 కులాలతో పాటుగా యూనిట్గా రావాలి. మా కులం కూడా రాజ్యాధికారం రావాలి, బీసీలు కూడా రాజ్యాధికారంలో రావాలని నేను వారితో పాటుగా నేను ఒక స్టేట్ కన్వీనర్గా బాధ్యత తీసుకొని ఆర్ కృష్ణయ్య గారితో ఒక ఉద్యమ పోరాటంలో మేము మున్నూరు కాపులు అందరం కూడా మేము భాగస్వామ్యమైనాము, అందరినీ కూడా ముందుకు తీసుకొచ్చినాము. కానీ వాళ్ళు ఏదైతే మీరు ఇంత ముందుకు అన్నారు చూడండి, 3,000 కోట్ల రూపాయల కోసము ఫండ్స్ పోతాయనా లేకపోతే ఏది పోతాయేమన్నా, కానీ మీరు 3,000 కోట్ల ఇన్ని లక్షల కోట్ల రూపాయల అప్పులలో కింద డెవలప్మెంట్లలో ఈరోజు ఎంతో ఫండ్స్ లేక వెనుకబడిపోతున్నామని చెప్తున్న కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము బీసీ సంఘాలను ఒక్కరోజు పిలిచి మరి మీ సర్పంచ్ ఎన్నికలు మీ గుర్తులు కావు కదా, మేము తప్పకుండా రిజర్వేషన్ ఇస్తాము, దీనిలోనే మీరు ఎక్కువ మంది పోటీ చేసి గెలవండి, మీరు 42% కాదు మీరు ఎంత శాతమైనా గెలవండి అని కూడా ముఖ్యమంత్రి గారు ఎవరిని కూడా పిలిచిన రోజులు దాఖలు కనిపించలేదు. అయిపోయింది, ఎలక్షన్ అయిపోయింది, ఎవరు మాట్లాడకుండా చేశారు. బీసీలలో చైతన్యం ఉంది కాబట్టి 23% వాళ్ళు రిజర్వేషన్, ఆ పాత రిజర్వేషన్ ఇచ్చేది పోయి 17% రిజర్వేషన్కే కుదించినారు. వాస్తవంగా ఇచ్చింది ఏంటంటే అంతే చూస్తే మా లెక్కలు చూస్తే 17% కూడా బీసీలకు లేదు. లాస్ట్కి 23% ఇస్తే మేము 46.15% ఈరోజు మా బీసీలు ఈరోజు సర్పంచ్లకు గెలిచినారు. చూడండి, జనరల్ స్థానాల్లో కూడా 23% మేము గెలిచినామంటే మరి బీసీలలో చైతన్యం వచ్చింది. మేము 42% ఇస్తారని మాకు ఇవ్వలేదు అనేది కూడా మాకున్నది. ఇంకొక పాయింట్, ఇప్పుడు 11వ తారీఖు నాడు మీరు చెప్తున్నారు కదా, ఏదైతే మున్సిపల్ ఎన్నికలది మళ్ళీ నగరం మొగుతుంది, మరి ఏంటి పరిస్థితి అంటున్నారు కదా.
ఇప్పుడు ఈ రోజు అయితే ఈ 11 తారీఖు లోపల కేంద్రం సవరణ చేస్తుంది అనేది అయితే గ్యారంటీ లేదు. నేను ఢిల్లీలో ఉన్నా అంటే నేను మొన్న అక్కడ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ప్రైవేట్ బిల్లు పెట్టినారు. మేము అక్కడ వి హనుమంతరావు గారు వచ్చినారు, ముఖ్యమంత్రి గారు వచ్చినారు, ఇక్కడ పిసిసి మహేష్ కుమార్ గౌడ్ గారు, ప్రతి ఒక్కరు కూడా అక్కడ వచ్చినారు. ఆ రోజు నేను ఢిల్లీలో 2-3 రోజులు ఉన్నప్పుడు అక్కడ వచ్చేసి అక్కడ వాళ్ళు మళ్ళీ అక్కడ ఏదో పార్లమెంట్లో ఫ్లై కార్డ్స్ పట్టుకొని ఏదో చేస్తారు. చేసినంత మాత్రం ఏమవుతుంది? ఇప్పుడు ఆకలి అవుతుంది, నేను తినాలి అని అంటే ఏదన్నా ఒక హోటల్ చూసుకోవాలి, మెస్ చూసుకుంటే తింటే నాకు ఈరోజు నాకు ఆ ఎనర్జీ వస్తుంది. తినపోతే నేను చక్కెరించి పడిపోతాను. ఇలా మీరు 42% మీరు రిజర్వేషన్ ఇస్తానా, మీరు కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదనేది ఒక సాగు చూపించారు. నేను ప్రైవేట్ బిల్లు పెట్టచ్చు కదా. అవును, ఈ 256 మంది ఎంపీలు మీరున్నారు, రాహుల్ గాంధీ గారు ఇక్కడ వచ్చేసి తెలంగాణలో గవర్నమెంట్ తెచ్చుకోవడానికి కోసమేమో బీసీలను వాడుకుంటారు, కులగణన వేస్తారు, దానిలో 42% రిజర్వేషన్ అంటారు, జంతర్ మంతర్ దగ్గర ధర్నా అంటారు. మీరు ప్రైవేట్ బిల్లు పెట్టింది ఎక్కడుంది పార్లమెంట్లో? ఈ రోజు వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాహుల్ గాంధీ ఈరోజు వరకు మాట్లాడలేదు. ఈరోజు అంటే అవకాశం ఉండి కూడా కాంగ్రెస్ ఆ చొరవ చూపలేదు. చొరవ చూసి నేను ఢిల్లీలో ఉన్నాను, నేను రియల్గా, ఎందుకంటే నేను చూశాను, వాళ్ళకి ఆలోచన కూడా లేనేలేదు. ఇక్కడ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అక్కడ మేము ఇచ్చినమయ్యా వాళ్ళు ఇయ్యలేదు అని అనడం చేతులు దులుపుకోవడం కాదు. ఈరోజు మీరు ఇవాళ మా బీసీలు గిట్ట 43 మంది ఉన్నట్టయితే ఈరోజు మేము కొట్లాడుతుంటే మీరు ఇక్కడ 43 మంది రెడ్డిలు ఉన్నారు, ముఖ్యమంత్రి ఉన్నారు, మీరు 8 మంది మీరు మినిస్టర్లు ఉన్నారు. ఈరోజు అయితే కార్పొరేషన్ చైర్మన్లు 16 మంది ఉన్నారు. ఈరోజు బీసీలకు ఇక్కడ ఈ తెలంగాణ వాటా ఇక్కడ ఉంది, వాళ్ళు ఎందుకు రాణిస్తారు? ఈరోజు అయితే ఈరోజు కూడా వాళ్ళు ఏమంటారు? ఏ చేద్దాం, వాడు ఎవడు పోటీ చేస్తుంటాడు, గెలుస్తాడు, పోతాడు, నాకేమో వచ్చేదేముంది? నాకేమైనా బీసీలు గెలితే ఏమన్నా మళ్ళీ ఏమన్నా నాకేమైనా ముఖ్యమంత్రి పీఠంకి ఏమైనా ఎసరు వస్తుందా, లేకపోతే ఏమైనా మార్పు వస్తుందా, నీ మళ్ళీ ఏమన్నా ఉంటుందా అనేది ముఖ్యమంత్రి గారు అనుకుంటారు. ఈరోజు మా వాళ్ళు కూడా ఎవరు లేరు కాబట్టి వాళ్ళు కూడా మాట్లాడతలేరు. ఎట్లా ఉంది ఆ పరిస్థితి? అట్లా అయిపోయింది ఇప్పుడైతే. మూడు ప్రధాన పార్టీలు తెలంగాణలో ఉన్నాయి, బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్. సో బీఆర్ఎస్ ప్రైవేట్ బిల్లు పెట్టింది రాజ్యసభలో. సో కాంగ్రెస్ లోక్సభలో ఈ అంశం తీసుకోలేదు. బీజేపీ కూడా బీసీల విషయంలో ఎలాంటి ఒక్కసారి మాట్లాడలేదండి. ఓటు చోరీ కోసము అక్కడ పోయి ధర్నాలు చేశారు, ఇక్కడ వాళ్ళందరూ పోయి. అరే ఓటు చోరీ ఎక్కడ బీహార్లో జరిగిందే? నీ తెలంగాణలో నీకు ఇక్కడ జన్మనిచ్చినది ఇక్కడ తెలంగాణలో పురుడు పోసుకున్న కాంగ్రెస్ పార్టీ రాజ్యాధికారంలో ఉంది, ఒక ముఖ్యమంత్రి పీఠం ఉంది, ఎంతో మంది ఎమ్మెల్యేలు మినిస్టర్ అయినారు. మీరు అందరూ ఓటు చోరీ కోసం అక్కడ ఏతారు, అక్కడ పోయి మీరు అందరు పోయి అక్కడ పార్లమెంట్ జరిగేటప్పుడు మీరు ఫ్లై కార్డ్స్ పట్టుకొని నిలబడరాదా? ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎంపీలందరూ మేము బీజేపీ, అప్పుడు కూడా బీజేపీలు రాకపోతే బీజేపీలు కూడా బదనం చేద్దాం. అప్పుడు మీరు మీకు ఎక్కడ సిద్ధశుద్ధి ఎక్కడుంది చెప్పండి? మీరు పార్లమెంట్లో ప్రైవేట్ బిల్లు ఎందుకు పెట్టలే? అక్కడికి మా జేఏసీ చైర్మన్ ఆర్ కృష్ణ గారు కూడా మొత్తుకున్నారు, అరే మీరు పెట్టండి, మీరు ప్రైవేట్ బిల్లు పెట్టండి, నేను మోడీ దగ్గరికి వెళ్తా. వాళ్ళు ప్రైవేట్ బిల్లు పెడతలేరని ప్రధానమంత్రి దగ్గరికి వెళ్తే వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈరోజు మీరు పెట్టకుండా ఇక్కడ ఏదో చేసి మీరు లాభపడి మీరు చేస్తూరు చెప్పగానే నిజంగా చెప్పాలంటే 42% రిజర్వేషన్ మీద చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీకి ఉన్నట్టయితే పార్లమెంట్లో ప్రైవేట్ బిల్లు పెడతారు అనేది కూడా ఈరోజు అందరూ అనుకుంటారు, నేను అనుకోవడం కాదు. బీసీ ప్రతి ఒక్క బిడ్డ కూడా ఈరోజు రిజర్వేషన్ కోసం కొట్లాడే, రిజర్వేషన్ కావాలనుకునే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు 42% రిజర్వేషన్ వచ్చినట్టయితే విద్యార్థులకు, మన విద్యార్థులకు కూడా రేపు మన విద్యా అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు ఇవన్నిట్లలో రిజర్వేషన్లు వస్తాయి. 136 కులాలకు న్యాయం జరుగుతుంది రిజర్వేషన్ వచ్చినట్టయితే. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రాహుల్ గాంధీ అయితే కామారెడ్డి ఇచ్చిన డిక్లరేషన్ అనేది అటకెక్కింది అనుకోవచ్చా? ఇంకా 100% అటకెక్కపోతే ఎక్కడ ఉందండి? ఎక్కడుంది చెప్పండి, వాళ్ళకి చెప్పవనండి. నేను బహిరంగ చర్చకు రెడీగా ఉంటా. వాళ్ళకి అటకెక్కపోయినట్టయితే 2 సార్లు పార్లమెంట్ జరిగినప్పుడు ప్రైవేట్ బిల్లు పెట్టి నువ్వు ఏ రోజైనా కూడా ఒక్కసారి వాకౌట్ చేస్తారా? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పార్లమెంట్ జరిగేటప్పుడు కానీ రాజ్యసభలో జరిగినప్పుడు కానీ మరి చాలా మంది ఉన్నారు కదా, మరి వీళ్ళు ఒక్కరోజు కూడా వాకౌట్ చేశారా? అంటే రాహుల్ గాంధీ కూడా మర్చిపోయారా రేవంత్ రెడ్డితో పాటు? మరి మర్చిపోయినారంటే వాళ్ళది రాజకీయంగా వాళ్ళది ఏందో తెలియదు. ఈరోజు ఒక్కసారి ఈ సీట్లో కూర్చుంటే చాలు, తర్వాత 5 ఏళ్లకు మళ్ళీ వచ్చే వరకు మళ్ళీ ఏదో చెప్పొచ్చు. రేపు ఏ పార్టీలు అయినా కూడా గట్టనే ఉన్నాయి కానీ ఎక్కడ ఉన్నది ఎవరికి ఏముంది? టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మొదటి నుంచి చెప్తున్నారు, మేము కట్టుబడి ఉన్నాము 42% రిజర్వేషన్లకు. ఒకవేళ అక్కడి నుంచి అనుమతి రాకున్నా, 9th షెడ్యూల్లో చేర్చకున్నా పార్టీ పరంగా మేము 42% ఇవ్వడానికి ఉన్నామని చెప్తున్నారు కదా. ఓకే, మీరు వాళ్ళు ఉన్నట్టయితే ముఖ్యమంత్రి గారు రాహుల్ గాంధీ గారితోని ప్రైవేట్ బిల్లు ఎందుకు పెట్టియలే? ఒక్కసారి రాహుల్ గాంధీ గారు ఏ రోజైనా ఈ బీసీల తెలంగాణ రిజర్వేషన్ బిల్లు మీద ఆయన ఏ రోజైనా ఒక్కరోజు మాట్లాడినారా?
250 మంది ఎంపీలు ఉన్నారు. ఓటుకు చోరీ మీద ఎంత మీకు నిబద్ధత ఉందో ఈరోజు చిత్తశుద్ధి ఉన్నట్టయితే ఈ రోజు వరకు కూడా పార్లమెంట్లో మాట్లాడేవాళ్ళు కదా, మాట్లాడలే కదా, అది కనిపిస్తలేదా? నేను చెప్పడం కాదు. ఈరోజు బీసీల నోర్లు మూపించిన లీడర్ల నాయకులే ఈరోజు అయితే ఎవరు మాట్లాడకుండా వేసి ఈరోజు వాళ్ళు సర్పంచ్ ఎన్నికలు అయిపోయినాయి. మాలో ఈ బీసీలలో చైతన్యం ఉంది కాబట్టి 23%లో 17% ఇచ్చిన 46.15% ఈరోజు మేము గెలిచినాం. ఈరోజు అయితే రేపు పొద్దున కూడా మేము మీకు చిత్తశుద్ధి ఉన్నట్టయితే మీరు ఎలాగో ఇప్పుడు ఈ రాజ్యాంగ సవరణ మీరు చేపియలేరు, మీతో కాదు ప్రైవేటే బిల్లు పెట్టలేరు. కాబట్టి ఈ 42% రిజర్వేషన్ మీద మీకు లేదనే ఈరోజు బీసీలు అందరూ అనుకుంటున్నారు. ఓట్లు మీకు ఎలక్షన్లలో బీసీలలో ఉత్సాహం ఉంది. ఎవరే పార్టీలో ఉండకుండా ఎక్కువ మంది గెలవాలనుకుంటాం, మేము గెలుస్తాము, ఖర్చు పెట్టుకుంటారు, గెలుస్తారు. కానీ మీకు కావాల్సింది ఏముంది? ఈరోజు మీకు 42% రిజర్వేషన్ మీద చిత్తశుద్ధి ఉన్నట్టయితే కాంగ్రెస్ పార్టీకి నేను ఒకటే అడుగుతున్నాను. ఈరోజు అయితే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎంపీలు ఎమ్మెల్యేలు ఎవరున్నా కూడా మీ అందరిని అడుగుతున్నారు, సూటిగా అడుగుతున్నాను. ఈరోజు బీసీ జేఏసీ స్టేట్ కన్వీనర్గా అడుగుతున్నాను. ఈరోజు ఒక మున్నూరు కాపు కులం ఒక అధ్యక్షుడు అంటే ఒక 136 కులాల్లో మా ఒక కులం కావచ్చు. ఈరోజు మీరు రేపు పొద్దున ఈ మున్సిపల్ ఎన్నికలలో 42% రిజర్వేషన్లలో మీరు మాకు ఈ పంపించిన తర్వాత మీ కాంగ్రెస్ పార్టీ నుండి ఇచ్చిన తర్వాతనే మీరు నోటిఫికేషన్కి వెళ్తే బాగుంటుంది, మీకు చిత్తశుద్ధి ఉన్నదని మేము అనుకుంటాం. ఈరోజు మేము రేపు పొద్దున మున్సిపల్ చైర్మన్లలో మున్సిపల్ కౌన్సిలర్లు గెలిచిన వాళ్ళకి కూడా 42% బీసీలకు చైర్మన్లలో మాకు అవకాశం ఇవ్వాలి. ఓకే, రేపు పొద్దున ఇదైతే నేను అడుగుతున్నాను. ఓకే దేవ పటేల్ గారు, ఇప్పుడు వాస్తవానికి బీజేపీ కులగణన చేసిన తర్వాతనే దాంట్లో జనగణన చేసినాక కులగణన లెక్కలు చేస్తాము, ఆ తర్వాతనే మేము ఈ ప్రక్రియ చేస్తామని బీజేపీ చెప్తుంది. కాంగ్రెస్ మరి కేంద్రంలో అధికారంలో లేదు. సో ప్రతిపక్షంగా వాళ్ళు పూర్తి స్థాయిలో దీని మీద కాన్సన్ట్రేషన్ చేస్తలేరు. మరి బీసీ నాయకులంతా మరి ఒక 3 వర్గాలు విడిపోయి బీసీల కోసం పోరాటం చేస్తున్నారు. ఈ పోరాటం వల్ల వాళ్ళ కొరిగేది ఏంది, బీసీల కొరిగేది ఏంది, ఏం చెప్తారు? ఇప్పుడు బీసీ నాయకులలో నిజంగా చెప్పాలంటే అందరం ఒక యూనిట్గా ఉందాం అనుకొని బీసీ జేఏసీ ఏర్పాటు చేసిన తర్వాత చైర్మన్గా ఆర్ కృష్ణయ్య గారు కొంతమందిని అందరినీ చేసిన తర్వాత వాళ్ళకు బీసీలలో ఎవరు 136 కులాల్లో అన్ని కులాలు ఒకటి రావాలంటే ముఖ్యంగా ఉన్న నాయకులు 10 మందిలో నేను ఈ అధ్యక్షుని నేను ఆ అధ్యక్షుని అనుకున్న వాళ్ళందరూ ఒక యూనిట్గా వచ్చి కొట్లాడొచ్చు కదండి. కొట్లాడలేరు. కొట్లాడనంత మాత్రాన ఏమైనా ఒరిగిందా? 50% మేము గెలిచినాం కదా, 46% ఈరోజు బీసీలు గెలిచినాం కదా. ఆ బీసీ నాయకులకు వాళ్ళకు రేపు పొద్దున వాళ్ళకు మేము వచ్చి నేను ఈ సంఘం అధ్యక్షుడిని, ఈ బీసీ సంఘం అధ్యక్షుడిని లేకపోతే ఏదో అంటే కూడా ఎవరు నమ్మడు. ఎవరికి వాళ్ళు అనుకుంటారు కూడా ఎవరు నమ్మే పరిస్థితి ఉండదు. దానికోసమని ఈరోజు వీళ్ళు ఎలక్షన్లు ఆపరు. కానీ ఈరోజు మేము ఒక్కటే అడుగుతున్నాము, ఈరోజు మీరు బీసీలతోనే ఈరోజు ఏదైతే రాహుల్ గాంధీ గారు చెప్పిన దాని ప్రకారంగా మీరు కులగణన వేసి 42% రిజర్వేషన్ చేస్తారు, మీరు అక్కడ ఇచ్చినారు. రాహుల్ గాంధీ గారు ప్రైవేట్ బిల్లు పెట్టలేదు కాబట్టి మీరు ఇక్కడైనా కూడా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము అడుగుతున్నాము, 42% రిజర్వేషన్ పార్టీ గుర్తులు ఉంటాయి కాబట్టి మీరు ఫస్ట్ ఇవ్వండి. మిగతా పార్టీలు వాళ్ళు ఇవ్వకపోతే వాళ్ళు కూడా వీళ్ళకి బీసీల చిత్తశుద్ధి లేదని నేను బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా కూడా నేనే అడుగుతాను. మా ఆర్ కృష్ణయ్య గారు మేము ఇద్దరం అడుగుతాము. ఆయన బీజేపీలో ఉన్నా కూడా అదేం లేదు, బీసీ సంఘం కోసం మేము అందరం పనిచేస్తున్నాం. మాతో పాటు కూడా చాలా మంది కూడా బీసీ నాయకులు పనిచేస్తున్నారు. కొంతమంది అధ్యక్షులు అనుకున్న వాళ్ళు, కొంతమంది స్వార్థంగా ఉన్న వాళ్ళు, కొంతమందికి పార్టీకి అమ్ముడు పోయి వాళ్ళు మాట్లాడినాం. కానీ మేమైతే 100%గా బీసీల కోసం పనిచేస్తామని కూడా నేను తెలియజేస్తున్నాను. అంటే ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ 3 పార్టీలు కూడా ఎలాగ అఫీషియల్గా రావట్లేదు కనుక అన్అఫీషియల్గా 42% 42% రిజర్వేషన్ ఇవ్వాల్సింది మీ డిమాండ్ అదే. డిమాండ్ అంతే. ఇప్పుడు డిమాండ్ చేసే కూడా నేను అదే చేస్తాను. ఓకే, మొన్న జనసేన పార్టీ అధ్యక్షుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొండగట్టు పర్యటించారు. సో ఇటు గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్. కొండగట్టు అంజన్న అభివృద్ధి విషయంలో పవన్ కళ్యాణ్ ఒక 35 కోట్ల రూపాయలతోని అభివృద్ధి చేయడం కావచ్చు. అదే క్రమంలో మరి ఆయన గతంలో కూడా చెప్పారు, గత ఎన్నికల ముందు కూడా తెలంగాణలో మేము పోటీ చేస్తామన్నారు. ఒక కూకట్పల్లిలో మాత్రం ఒక అభ్యర్థి కొంత ప్రభావం చూపెట్టాడు. ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం అయ్యాడు. మరి జనసేన 21 సీట్లలో ఏపీలో గెలుచుకుంది. జనసేన కనుక తెలంగాణలో వస్తే ఎట్లుంటుంది? మీలాంటి వాళ్ళు ఎలా చూస్తారు దాన్ని? స్వాగతం. చాలామంది అయితే ఈరోజైతే ఇప్పుడు ఒకటేనండి, పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీలో ఇద్దరు వాళ్ళు బలంగా 2 రాష్ట్రాల్లో, ఉమ్మడి రాష్ట్రాల్లో న్యాయం చేయాలనుకుని వాళ్ళు వచ్చినారు. కానీ ఈ రాజకీయంలో ఈ క్రిమినల్ పాలిటిక్స్లో జిమ్మికులలో చిరంజీవి గారు బ్యాక్ అయినారు. పవన్ కళ్యాణ్ గారు మాత్రము ఏదేమైనా నేను బీసీల కోసము, ఎస్సీ ఎస్టీ మైనార్టీల కోసం, పేద బడుగు వాళ్ళ వర్గాల కోసం చేయాలనుకున్నాడు. 10 సంవత్సరాలు నిలదొక్కున్నాడు. అక్కడ ఆయన డిప్యూటీ సీఎం అయినాడు. ఈరోజు
వారికి కూడా ఉంది. తెలంగాణలో నేను ఇక్కడ నాకు ఒక అవకాశం ఇక్కడ ప్రజలు ఇచ్చినారు, బీసీలైనా వెనుకబడ్డ తరగతులు ఈ తెలంగాణలో కూడా వారిని చాలామంది కూడా అడుగుతున్నారు. మొన్న స్టేజ్ మీద కూడా చెప్పినా నేను కొండగట్లో నేను ఉన్నాను, ఎందుకంటే నేను ఏ పార్టీలో లేను. నేను ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు అయినా మా కాపు బిడ్డ కాబట్టి నేను కాపులలో నేను ఒక అధ్యక్షుడు ఉన్నాను, ఆల్ ఇండియా కాపులో అధ్యక్షుడు ఉన్నాను కాబట్టి నా బాధ్యతగా 2 రోజులు ఉండి ఆ ప్రోగ్రాంలో నేను ఉన్నాను. వారు కూడా ఎందుకంటే ఎప్పుడైతే అప్పుడు ప్రజారాజ్యం పార్టీలో నేను కూడా హుస్నాబాద్లో జరిగినప్పుడు పక్కకే ఉన్నాను, నేను కార్లో ఉన్నాను, వారేమో వ్యాన్లో ఉన్నారు. అప్పుడు కరెంటు వైర్లు తగిలినప్పుడు ఆయనకు పునర్జన్మ వచ్చింది అనేది ఉంది. కొండగట్టిది అప్పుడు మేము కూడా ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు కూడా అప్పుడు తీసుకెళ్లడం జరిగింది. అప్పటి నుంచి ఆయన ఆంజనేయ స్వామి భక్తుడైనాడు. ఆ స్వామి ఆశీర్వాదంతో వారహి తీసుకొచ్చి ఇక్కడ పూజ చేయించుకున్నాడు. అక్కడ ఆ ప్రచారంలో కూడా ఆయన సక్సెస్ అయినాడు, ఈరోజు ఉన్నాడు. ఆయన ఒక్కటే చెప్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు, ఇదేదో నేను ముఖ్యమంత్రి కావాలనో లేకపోతే ఇది కావాలని మాట్లాడలేదు, జెన్యూన్గా ఒరిజినల్గా మాట్లాడాను. ఎందుకంటే నేను కూడా 20 సంవత్సరాల నుంచి కులంలో ఉన్నాను, రాజకీయంలో ఉన్నాను కాబట్టి నేను వారి మాటలను కూడా నేను విన్నాను, పక్కకు దగ్గర ఉండి కూడా విన్నాను. వారు ఒకటే చెప్తారు, నేను దేశం కోసం పనిచేస్తున్నాను, దేశం కోసం నేను పనిచేస్తున్నాను. ఫస్ట్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక ముఖ్యమంత్రి అన్నయ్య కావాలని వచ్చినారు. తర్వాత కూడా జనసేనలో నిలదొక్కుని 10 సంవత్సరాలు అక్కడ నేను నిలదొక్కుకోవడం జరిగింది. ఈరోజు దేశం కోసం పనిచేసే నాకు ఒక అవకాశం వచ్చింది. నేను నా కోసమే కావాలంటే ఇంకేదో పదవులలో వచ్చు, కానీ అట్లా లేదు. తెలంగాణలో కూడా మీరు కొట్లాడి తెలంగాణ ఉద్యమ పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నారు. ఇక్కడ కూడా చాలామంది కూడా ఇక్కడ వెనుకబడ్డ తరగతులు పేద వర్గాలకు కూడా న్యాయం జరగాలంటే మీలో నుండి రాజకీయంగా మీరు రావాలి. ఏదైతే పేద ధనిక ఈరోజు ధనికులు అంటేనే వాళ్ళే ఉన్నారు ఈరోజు రాజకీయంలో అన్నిట్లలో. పేదవాళ్ళు కూడా రాజకీయంలో వచ్చి మీ కులాలను మీరు వెనుకబడ్డ ఈ ప్రాంతాన్ని తెలంగాణను ముందుకు తీసుకెళ్లి చేసుకోండి అని అన్నారు. చైతన్యం రావాలన్నారు. కానీ ఎక్కడ కేసీఆర్ గారిని కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కానీ ఎవరిని కూడా వారు ఒక్క మాట కూడా అనలేదండి. అందరినీ గౌరవించినారు. పేద వర్గాలలో మీరు చైతన్యం రావాలి, మీలో కూడా ఆర్థికంగా ఎదగాలి, సామాజికంగానే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినారు. ఇప్పుడు ఈ ఎన్నికల్లో కూడా పోటీ చేస్తున్నామని చెప్పినారు. జిహెచ్ఎంసీలో కూడా పోటీ చేస్తున్నారు. తర్వాత కూడా అసెంబ్లీ ఎన్నికల్లో కానీ పార్లమెంట్లో కానీ తెలంగాణ వాళ్ళకి బాధ్యత తీసుకోమని చెప్పినారు. ఎవరైనా ప్రజారాజ్యం పార్టీలో ఉన్న వాళ్ళు కానీ ఈరోజు రాజకీయాల్లోకి వచ్చి సేవ చేయాలి అనుకునే వాళ్ళు మాత్రం స్వచ్ఛందంగా వచ్చి మీరు సేవ చేయండి. మీకోసం కాదు, మీ వెనుక ఉన్న ప్రజలు వెనుకబడ్డ తరగతులు పేదవాళ్ళ కోసం సేవ చేసే వాళ్ళే. నాకు 100 మంది వద్దు, 10 మంది అయినా చాలు. ఈరోజు 10 మంది అయినా కూడా ఇక్కడ మనం న్యాయం చేయొచ్చు పేద వర్గాలకని వారు తెలియడం జరిగింది. అంటే ఖచ్చితంగా ఎవరికైతే అన్యాయం జరుగుతుందో వాళ్ళ తరఫున న్యాయ పోరాటం చేయడానికి ముందుంటాను. తెలంగాణలో రాజకీయంగా జిహెచ్ఎంసీలో తెలంగాణలో రాజకీయంలో అన్నిట్లలో వారు ముందుంటారండి అని చెప్పినారు ఆయన అయితే. అక్కడ అందరు కూడా ప్రజలు కూడా అందరు కూడా స్వాగతం తెలిపినారు, జేజేలు పలికినారు, అందరూ కూడా హర్షం వ్యక్తం చేశారు. కార్యకర్తలతో జరిగిన మీటింగ్లో మాట్లాడిన సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు మరొకసారి కూడా తెలంగాణలో జనసేన పార్టీని పూర్తి స్థాయిలో విస్తృతపరుస్తానని ఏం చెప్పారా? 100% పూర్తి స్థాయిలో బలోపేతం చేస్తామని చెప్పినారు. మీరు అందరు ముందుకు రండి అని కూడా చెప్పినారు వారు. తెలంగాణలో ఉన్న ఎవరైతే వెనుకబడ్డ తరగతుల నుంచే మీరు రాజకీయాల్లోకి రావాలి, మీరు వచ్చి బాధ్యత తీసుకొని మీరు చేయండి, నేనున్నాను అని కూడా వారు చెప్పడం జరిగింది. 100% నమ్మకం ఆయన రాజకీయాల్లోకి ఇక్కడ పార్టీ లాంచ్ అవుతుంది, తప్పకుండా వారు పోటీ చేస్తామని తీసుకెళ్లారు ఆయన దృష్టికి. 42% బీసీ రిజర్వేషన్ల అంశం ఒకటి లేదండి, నేను మాట్లాడితే మనం మళ్ళీ మీరు అక్కడ బాగా క్రౌడ్ ఎక్కువైపోయింది, తప్పకుండా రమ్మన్నారు. నేను త్వరలో కలిసి కూడా నేను మాట్లాడతాను. ఇక్కడ పోలవరంలో కూడా ఏది మన అక్కడ కూడా 7 మండలాల్లో కూడా చాలామంది మా కాపులు, మన బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు కూడా ఎస్టీలకు వాళ్ళకంటే వాళ్ళకి రిజర్వేషన్లు ఉన్నాయి, వాళ్ళు నాన్ ట్రైబుల్స్ అని ఉంది. దాన్ని కూడా వారి దృష్టికి తీసుకెళ్తాము. వారి ద్వారా కూడా ఇక్కడ 7 మండలాల్లో పోతున్న బీసీలు కానీ అన్ని కులాలకు కూడా న్యాయం చేయమని అక్కడ నేను అడగడానికి కూడా వారితో మాట్లాడాను. వారు రమ్మన్నారు, మేము వెళ్ళి కూడా కలుస్తాము. తర్వాత తెలంగాణ దాని గురించి కూడా వారు మాట్లాడతారు అనుకుంటున్నాను. ఓకే, ఓవరాల్గా ఇప్పుడు బీసీ నాయకులంతా మనిషికి ఒక వాళ్ళకు సంబంధించి వాళ్ళు ఓన్గా ఎవరికి వాళ్ళు జాజల శ్రీనివాస్ గౌడ్ ఒకటి, ఆర్ కృష్ణయ్య గారు ఒకటి, కొండదేవ పటేల్ ఒకటి, తర్వాత చిరంజీవులు అండ్ ఈశ్వరయ్య పార్టీ ఒకటి, ఇట్లా 4 దిక్కులుగా వెళ్తున్న పరిస్థితి. సో దీంట్లో ఈ 4 అందరికీ పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు అంటే పబ్లిక్ ఫిగరు, ఒక కొంత ఇమేజ్ ఉన్న ప్రజానాయకుడు, ప్రజాదరణ ఉన్న నాయకుడు
లాంటి వాళ్ళు తీసుకుంటే బాగుంటుందనే ఆలోచన మీకుందా? ఇక ఇప్పుడు ఆ పార్టీ వాళ్ళు పూర్తి స్థాయిలో వచ్చిన తర్వాత దాని గురించి మాట్లాడితే బాగుంటుంది. ఇప్పుడున్న పార్టీలు ఇప్పుడు నేను ఎందుకంటే నేను కుల సంఘంలో బాధ్యతగా ఉన్నాను, ప్లస్ బీసీ దానిలో కూడా స్టేట్ కన్వీనర్ కూడా నేను ఆనెస్ట్గా నేను మాట్లాడుతున్నాను. అన్ని వర్గాలకు, వెనుకబడ్డ వర్గాలందరికీ న్యాయం జరగాలి, దీనిలో అన్ని కులాలకు కూడా నేను నా వంతుగా నేను చేయాలనే దానిలో ఉన్నాను. కాబట్టి ఇప్పుడు అదే జనసేన పార్టీ గురించి ఎవరెవరి అభిప్రాయాలు బీసీ నాయకుల గురించి నేను వారు మాట్లాడేదాని గురించి అయితే నేను మాట్లాడలేనండి. అదైతే తప్పకుండా వేసి చూద్దాం, ఏం జరుగుతుందో వేసి చూద్దామని అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ కొండదేవ గారు. మొత్తానికి ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలంతా మనిషికొక వైపు వెళ్తున్నారు. సో దీనికి ఒక నాయకుడు కావాల్సింది. అయితే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఏదైతే 42% కామారెడ్డి డిక్లరేషన్ ఖచ్చితంగా రాహుల్ గాంధీ పార్లమెంట్లో ప్రస్తావించకపోవడం శోచనీయం. సో ఇప్పుడైనా మున్సిపాలిటీలో కావచ్చు, జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో కావచ్చు, పార్టీ పరంగానైనా అన్ని పార్టీలు కూడా బీసీలకు రిజర్వేషన్లు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి 99 టీవీ.